అందులో ఏంటి తినే వాళ్ళది ఒక ఎత్తు ప్లస్ అందులో ఉపాధి ఒక్కొక్క చోట ముగ్గురు చొప్పున ఉపాధి పొందుతూ వచ్చారు. వాళ్ళకి సంబంధించి దెబ్బ అయినట్టు అదే ఇప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేయడం వల్ల 2.5 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు తర్వాత ఈ మద్యం దుకాణాలకు సంబంధించి తీసేయడం వల్ల దాదాపుగా ఒక 30,000-40,000 మంది అనుకుంటా రోడ్డును పడ్డారు. అప్పుడు ఎందుకంటే వాళ్ళు టోటల్ గా ఒక్కొక్క షాప్ కి 2-3 ఉండేవాళ్ళు కదా. అట్లాగా వాళ్ళందరూ దెబ్బతిన్నారు. అట్లాగే ఇప్పుడు దీని మూలంగా ఒక 20,000 మంది 10,000 మంది ఓనర్లు, 10,000 మంది అసిస్టెంట్లు. అలాగని వాళ్ళు బ్రతకలేరా? ఇప్పుడు బ్రతకలేకపోవడం ఉండదు. కాకపోతే ప్రభుత్వం చేత ఇవ్వబడినటువంటి పని అన్నప్పుడు ఓ ఫీలింగ్ ఉంటుంది, నేను ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్ అని. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే జీతం 70,000 ఉండొచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి వచ్చే జీతం 20,000 ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఒక అవుట్ సోర్సింగ్ లెక్చరర్కి 25,000 ఎంతో మొన్న పెట్టింది హైయెస్ట్ జీతం. మెయిన్ జీతం వచ్చేటప్పటికి 1,50,000 దాకా ఉంటుంది. కానీ ఈ 25,000కి ఎందుకు పనిచేస్తున్నారు వాళ్ళు అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగ ఫీలింగ్, భవిష్యత్తులో ఎప్పటికన్నా పర్మనెంట్ అవుతారేమో. అవదు సావదు, దశాబ్దాలకు అట్లా రిటైర్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది. కానీ ఓ ఫీలింగ్, మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అనేటటువంటి